దేవుడు మాట్లాడుతున్నాడు. కుడి చేతి దేనికి అర్థం అంటే, చాలా వివాహాల్లో మనం చూస్తాం. ఏంటి? కుడి చేతినిచ్చి ప్రమాణం చేయిస్తారు. ఎందుకు? నా ప్రాణం ఉన్నంత వరకు, నాకు ఓపిక ఉన్నంత వరకు, ఓపిక లేకపోయినా కానీ నేను నీతో ఉంటాను అని. ఈరోజు దేవుడు అదే వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ప్రాణం పోయింది, మళ్ళీ మీకోసం తిరిగి వచ్చాడు. మీ ప్రాణం పోయేంత వరకు తర్వాత కూడా నేను మీతో ఉంటాను అనేసి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నేను బలపరుస్తానని చెప్తున్నాడు. నేను సహాయం చేస్తానంటున్నాడు. అబ్రహాము సంతానం అంటే అబ్రహాము స్నేహితుడు. ఎవరికి? దేవునికి. ఈరోజు మిమ్మల్ని నా స్నేహితు పిల్లలు అంటూ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఏ శత్రువు యొక్క జాడ కూడా కనిపించదంట. ఇక్కడ రాయబడి ఉంది. మీరు వెతుకుతారు కానీ మిమ్మల్ని అవమానించిన వాళ్ళు కానీ, లేకపోతే ఎవరైతే శత్రువు, ఏ దుష్టుడు ఏ పన్నాగం చేస్తున్నా కానీ ఆ శత్రువు అలజడే లేకుండా